అన్న ఓజీ సినిమాలో మన ప్రభాస్ కనపడితే ఎలా ఉండేది గెజ్జే చెప్పు. వామ్మో, రాయ్ కనపడడానికే, ప్రభాస్ చిన్నప్పుడు క్యారెక్టర్ కనపడడానికే, రాయ్ వెనకున్నటువంటి ఆ వ్యక్తి కనపడడానికే ఆల్మోస్ట్ థియేటర్లు బద్దలైపోతున్నాయి. అక్కడ అసలు సీన్ ఏమాత్రం అర్థం కాకుండా పేపర్లతో అయినా అరుపులతో అయినా థియేటర్ని నింపేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. నిజంగానే ప్రభాస్ ఎంట్రీ కానీ ఓజీ సినిమాలో ఉండుంటే తొడగొట్టి మేసమేలే చెప్పేవాడిని. 1000 కోట్లు ఎలా రావు ఈ కళ్ళతో చూసేవాడిని అనమాట. ఆ విధంగా తను కనెక్ట్ చేయలేకపోయిండు సుజిత్. ఆల్రెడీ దీనికి రీజన్ చెప్పిన, ఎందుకు కనెక్ట్ చేయలేకపోయిండు, సమ్ రీజన్స్ అని. ఒకవేళ ప్రభాస్ కానొచ్చుంటే శవాలు నిజంగానే లేస్తాయి, మంటలు నిజంగానే పడతాయి, థియేటర్లు బద్దలైతే స్క్రీన్లు తగలబెడతారు అనేటటువంటిది వాస్తవం. ఎందుకంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ రెబల్ స్టార్ అండ్ పవర్ స్టార్ వీళ్ళిద్దరూ కలిసి ఒకే స్క్రీన్ ఏమైనా కనపడితే ఇంతకన్నా కన్నుల పండుగ ఏం కావాలి? ఇంతకన్నా థియేటర్ని పేర్చేయడానికి, తగలబెట్టడానికి, శవాలు లేవడానికి పెద్ద రీజన్ అయితే నాకు అక్కర్లేదు. ఆల్రెడీ సుజిత్ చాలా ఇంటర్వ్యూలో తెలియజేసిండు, నీ ఫేవరెట్ మల్టీ స్టార్ ఏంటంటే ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా పవన్ కళ్యాణ్, ప్రభాస్ అన్నాడు అనమాట.